ఓ మాట అంటున్నాడు చూడండి, ఇక్కడ యేసయ్య స్వయంగా యేసయ్య చెబుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే, అంటే ప్రవేశం లేదు ఎవరికి? ధనవంతులుగా ఉన్నటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంట. అంటే అక్కడ గేట్లు పడిపోతాయి ధనవంతులకి అంటూ, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. సూది బెజ్జం ఎంత ఉంటుందండి? సూదిలో దారం పెట్టారు మీరు ఎప్పుడన్నా? సూదిలో దారం పెట్టారా? దారం పెడుతున్నారా? అందరూ పెడుతున్నారా? నేను పెట్టలేకపోతున్నాను అన్నోళ్ళు చెయ్యొత్తండి ఒకసారి. సూది బెజ్జంలో ఇప్పుడు నేను దారం పెట్టలేకపోతున్నాను అన్నోళ్ళు చెయ్యొత్తానండి. నేను అందరూ పెడతారా? నేను కూడా పెట్టలేకపోతాను ఇప్పుడు. చిన్నప్పుడు మా అమ్మ రే సూది బెజ్జంలో దారం పెట్టంటే అట్ట టక్కున అట్ట పెట్టి అట్ట ఇచ్చేసేవాడిని. ఇప్పుడు నాదేదన్నా గుట్టుకోవాలన్నా కూడా ఎత్తుక్కొని పెట్టాల్సి వస్తుంది. అందుకని కళ్ళజోడు వచ్చేసింది. కళ్ళజోడు పెట్టుకొని ఇప్పుడు కూడా నాకు బైబిల్లో కొన్ని కనపడట్లేదు, పేపర్ చదువుతుంటే కనపడట్లేదు. మీ ముందు కళ్ళజోడు పెడితే పాస్ గారు కొత్త కళ్ళజోడు పెట్టారనుకుంటారని పెట్టట్లేదు, కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్తోత్రం. వయసు పెరిగే కొద్ది కళ్ళు ఏమవుతాయి? మందమైపోతుంటాయి. ఈ మందం అయిపోయినప్పుడు మనం సూది బెజ్జంలో ఆ దారం పెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. దాదాపు అందరికీ వచ్చేస్తుందండి ఈ పరిస్థితి. పెరుగుతూ ఉండగా, వయసు పెరుగుతూ ఉండగా శరీర అవయవాలు బలహీన పడిపోతూ ఉంటాయి. వయసులో ఉన్నంత చురుగ్గా బలంగా అవయవాలు ఉండవు. పెరుగుతూ ఉండగా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా బలహీన పడిపోతూ ఉంటాయి. కళ్ళు చాలా బలహీన పడిపోతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ. అప్పుడు మనం సూది బెజ్జం చాలా సన్నగా చిన్నదిగా ఉంటుంది, దారం దూరేంత ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు యేసయ్య, ఒంటె దూరిద్దా సూది బెజ్జంలో? దారమే కష్టంగా వెళ్ళిద్ది, అయితే ఒంటె ఎంత ఉంటుంది చెప్పండి? ఒంటె ఎంత ఉంటుంది? చాలా పెద్దదిగా ఉంటుంది. ఆడ ఒక పోలిక చెప్తున్నాడు యేసయ్య చెప్పేటటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, ఆయన చెప్పినటువంటి పోలికలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓ పోలిక ఏం చెబుతున్నాడంటే, సూది బెజ్జంలో ఒంటె దూరిద్దా? దూరదు. ఆ దూరటం ఎంత కష్టమో, ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలోకి వెళ్ళటం కూడా అంతే కష్టం. ఏంటి యేసయ్య అంత పెద్ద మాట అన్నావు? అంటే ధనవంతులు పరలోకంలో అడుగు పెట్టరా అంటే పెట్టారు, కానీ చాలా కష్టం, చాలా కష్టం. ధనవంతుడైనటువంటి అబ్రహాము అడుగుపెట్టాడు, ధనవంతుడైన దావీదు అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు పరదేశంలో ఉన్నారు. అబ్రహామును మనం పక్కాగా చూస్తున్నాం, ఆయన పరదేశంలో ఉన్నాడు అని. ఎట్లా అంటే బేదలాజరు చనిపోయి ఎవరు రొమ్మున అనుకున్నాడు? వెళ్ళి అబ్రహాం రొమ్మున అనుకున్నాడని మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే అబ్రహాం పరదేశంలో ఉన్నాడు, పరలోకంలో ఉంటాడు ఆయన. అబ్రహామును మనం తీసుకుంటే పెద్ద ధనవంతుడు ఆయన, బేదోడు కాదు అబ్రహాం. మరి అబ్రహాం ఎట్టెళ్ళాడు? ఇంత మాట అన్నాడు యేసయ్య అంటే అక్కడ మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందును బట్టి అసలు ఎల్లరనలా యేసయ్య అక్కడ ఎంత కష్టమో చెప్తున్నాడు. అంత కష్టం వెళతారు కానీ, ధనవంతులు వెళ్తారు కానీ చాలా కష్టం అని అక్కడ పోలిక చెప్తున్నాడు. ఎంత కష్టం అంటే సూది బెజ్జంలో ఒంటె దూరేంత కష్టం. ఎందుకంటే ధనవంతుల పరిస్థితి మనం చూస్తే అండి, బైబిల్లో 2-3 మాటలు చూపిస్తా చూడండి. ధనవంతుల పరిస్థితి ఎలా ఉంటుందో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి రండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 6:17 వారు తీశారమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు ధనవంతులు పరలోకంలో అడుగుపెట్టరని అన్నాడంటే యేసయ్య అంత కష్టం అని ఎందుకు అన్నాడంటే, ధనవంతులకి ఆటోమేటిక్గా ఏముంటుందంటే, ఇక్కడ ఈ వచనం ఆధారంగా చూస్తే గర్వం అనేది వస్తుంది కొంచెం. ఎవరికి? ధనవంతులుగా ఉండేటటువంటి వారికి ఏమొస్తుంది? అందుకనే గర్విష్ఠులు కాబాకండి. ధనము మీ దగ్గర ఉన్నప్పుడు, ధనం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏమవ్వద్దు, మీరు గర్విష్ఠులు అవ్వద్దు. ధనం ఆటోమేటిక్గా మన దగ్గర ఉంటే మనకు కొంచెం గర్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది చెప్పకుండానే వచ్చేది, అది మానవ స్వభావం.
ఆ పండు తినటం వల్ల వచ్చినటువంటి కొన్ని స్వభావాలు ఇవన్నీ కూడా. అవ్వ ఆదం ఆ పండు తినటం వల్ల అవి మనకి సంక్రమిస్తూ వస్తున్నాయి, ఈ కొన్ని ఈ అవలక్షణాలు అన్నమాట ఇవి. ధనము ఆటోమేటిక్, ఎవరో కొంతమంది అండి ఎంత ధనం ఉన్నా కూడా వాళ్ళు తగ్గించుకొని ఉంటారు. చాలామంది వరకు ధనాన్ని చూసుకొని కొంచెం గర్వపడుతూ ఉంటారు, కొంచెం అతిశయపడుతూ ఉంటారు. వారి మాట కానీ, వారి నడక, వారి ప్రవర్తన చూడండి, మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. కొంచెం డబ్బు ఉంటే వారి ప్రవర్తనను బట్టి ఇతని దగ్గర డబ్బు ఉంటుందని మనకు అర్థమైపోతుంటుంది, అతని మాట తీరును బట్టి. అందరం చెప్పట్లా, కొంతమంది. అంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం ఎంత కష్టమో, ధనవంతుడు గర్వంగా ఉండకుండా ఉండటం కూడా అంత కష్టం అన్నమాట. ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ధనవంతులు పరలోకంలో అడుగుపెట్టలేరు. ఎందుకంటే గర్విష్ఠులు పరలోకంలో అడుగుపెట్టలేరు కాబట్టి, ఆటోమేటిక్గా ధనం ఉంటే గర్వం ఉంటుంది కాబట్టి వీరు పరలోకంలో ఎక్కెళ్ళలేరు. అందుకని యేసయ్య అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ఉండే కంటే సూది బెజ్జంలో ఒంటి దూరట బహు సులభమయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వస్తే ఇక్కడ ఏముంది, ధనము మీద నమ్మిక ఉంచుకుంటారు ఈ ధనవంతులు. దేవుని నమ్మరు వీళ్ళు, దేవుని నమ్మలేరు. ఎవరి మీద నమ్మిక ఉంచుతారు వీళ్ళు? ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నాకు డబ్బు ఉంది నాకేంది అంటారు. ఏదన్నా ప్రాబ్లము రాబోతుంది అనుకో, అయ్యా పలానా కష్టం నీకు రాబోతుంది, పలానా ఇబ్బంది రాబోతుందని, నాకేంటిరా డబ్బు ఉంది, కొండ మీద కోతినైనా కిందకు దించుతాను. దేన్ని చూసుకొని అన్నాడు ఈ మాట? డబ్బును చూసుకొని అన్నాడు అన్నమాట ఈ మాట. డబ్బును చూసుకొని ఆ మాటని డబ్బు మీద నమ్మిక ఉంచుతాడు. ఎవరు? డబ్బున్నోడు. డబ్బు లేని వాళ్ళు అయితే దేవుని మీద నమ్మకం ఉంచుతారు. ఎస్, దేవునికి స్తోత్రం. డబ్బు లేని వాళ్ళకి దేవుని మీద నమ్మకం. అయ్యో నాకు డబ్బు లేదు, దిక్కు లేదు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు. నాకు డబ్బు లేదయ్యా, అయ్యా నువ్వే ఏదన్నా సహాయం చేయాలని దేవుని వైపు చేతులు ఎత్తుతారు డబ్బు లేని వాళ్ళు, భేద వాళ్ళు అయితే. అదే డబ్బున్న వాళ్ళు అయితే దాదాపండి నా ఈ 13 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో మందిరాలు తిరిగా, ఎన్నో మందిరాలకు వెళ్ళాను, ఎన్నో మందిరాల్లో చూశాను. 100లో 75 కంటే ఎక్కువే వేసుకోవచ్చు, బేదలే కనపడతారు మందిరంలో, ధనవంతులు కనపడరు, ధనవంతులు ఉండరు. ఎందుకని? నిన్నగాక మొన్న దేవినూతలు అనేటటువంటి గ్రామంలో సుశీల్ కుమార్ గారు సువార్త సభ పెట్టారు మొన్న రాత్రి. ఆడికి వెళ్ళాం. దగ్గరకు ఒక 100 మంది వచ్చారు మందిరానికి. 100 మందిని చూస్తండి అందరూ భేదోళ్ళే, పాపం అందరూ భేదోళ్ళే. దేవినూతల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, అందరూ స్త్రీలే, దాదాపు స్త్రీలే. ఆ దగ్గరకు 100 మందిలో 10 మంది మగోళ్ళు ఉంటే 90 మంది స్త్రీలే ఉన్నారు. ఆ స్త్రీలను అందరినీ గమనించానండి నేను. అందరూ చాలా తక్కువ ఖరీదు చీరలు, చాలా సిల్క్ చీరలు, తక్కువ పాటి చీరలు కనపడుతున్నది. వాళ్ళ ఒంటి మీద ఒక వస్తువు లేదు. వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళు మరి ఈ లోకపరంగా అర్హులుగా కనపడలా నాకు. వాళ్ళందరినీ గమనించా, అందరినీ. ఎందుకని ఇలా బేదలే వస్తున్నారు చర్చికనే నాకు ఒక డౌట్ అన్నమాట. అరే దేవనూతల్లో ఇంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఏరి మందిరంలో 100 మందిలో నాకు తెలిసి 2-3 కూడా కనపడలేదండి సరిగ్గా ఉన్నోళ్ళు, అందరూ బేదోళ్ళు. ఎందుకంటే ఈ బేదోళ్ళు ఎక్కువ దేవుని మీద నమ్మకం పెట్టుకుంటారు. అయ్యా అప్పులు ఉండయి, డబ్బు లేదు, అనారోగ్య సమస్యలు ఉండయి, దేవుని హాస్పిటల్కి వెళ్ళలేరు, పెద్ద సమస్యలు చూపించుకోలేరు, దేవుడే మాకు దిక్కు, ఆయనే తగ్గిస్తాడు. ఈ బేదలందరూ ఎక్కడికి వస్తున్నారు? దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి బేదలు. ఎందుకంటే బేదలు ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నారు? దేవుని మీద నమ్మిక ఉంచుతున్నారు. ధనవంతులైతే మాకేం అవసరం, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, దేవుని నమ్ముకోవాల్సిన అవసరం ఏంది, మాకు డబ్బు ఉంది, కొండ మీద కోతినైనా దించుకుంటాం అన్నటువంటి ఆ ధీమా ఉంటుంది అన్నమాట డబ్బున్న వాళ్ళకి. అందుకని ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట కంటే సూర్య బెజ్జములో ఒంటి దూరుట చాలా సులభమయ్యా అని చెప్పాడు. ఇంకా మనం కొన్ని వచనాలు చూస్తే బైబిల్ అండి చాలా మనకు కనపడతాయండి. ధనవంతులు కొంచెం ఏంటంటే దేవునికి దూరంగా ఉంటారు, దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుని దగ్గరకు రారు. ఎవరో కొంతమంది అండి ఈ యొక్క ధనం నాకు అక్కరకు రాదు, ఈ ధనం మీద నమ్మిక ఉంచితే నేను ఏమీ దేవుని దగ్గర నుంచి ప్రయోజనం పొందుకోను,
నేనేమి సాధించలేను, ఈ ధనం ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయేది అని కొంతమంది ఆలోచిస్తారు. కానీ చాలామంది ధనాన్ని పట్టుకొని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడండి. ఇంకో మాట చూద్దాం, చూడండి బైబిల్లో ఇంకో సామెతల గ్రంథంలో సొలొమోను మాట అంటున్నాడు. చూడండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం. ఓకే సరే అమ్మా, 23 చదవమ్మా. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. నేను చెప్పాను అదే కదా. ధనవంతుడు ఎలా ప్రత్యుత్తరం ఇస్తాడు? ధనవంతుడు ఎలా మాట్లాడతాడు? దరిద్రుడేమో బతిమలాడతాడంట. దరిద్రుడు బ్రతిమలాడతాడంట, అయ్యా 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 బాబు బాబు అని. ధనవంతుడైతే ఏడా అని అంటాడు. ఎందుకని? అతని దగ్గర ధనం ఉంది కాబట్టి. ధనాన్ని చూసుకొని ఇతనైతే ఈ విధంగా ప్రవర్తిస్తాడు. అదే పేదవాడైతే అయ్యా బాబు అయ్యా బాబు. ఇప్పుడు ఇంతకీ పరలోకంలో ఎవరు ఉంటారు? జాగ్రత్తగా వినండి. ఈ లోకంలోనే కాకుండా ఆత్మీయంగా ఒక్కసారి మనం ఆలోచన చేసినా, మందిరానికి వచ్చే వాళ్ళల్లో ధనం ఉన్న వాళ్ళు ఉంటే ధనం ఉన్న వాళ్ళు కూడా దేవుని దగ్గర ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. ఆ ధనవంతుడు అలాగే ప్రవర్తించడం. మందిరానికి వచ్చి కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీకు నేను దశమ భాగాలు ఇవ్వట్లేదా? నేను ఉపవాసాలు ఉండట్లేదా? నేను నీ మందిరానికి రావట్లేదా? నేను పాటలు పాడట్లేదా? నేను ఆరాధన చేయట్లేదా? నేను అది చేయట్లేదా? నేను ఇది చేయట్లేదా? నువ్వు నాకెందుకు నన్ను నీతిమంతుడిగా చెయ్యవు నువ్వు? ఈ డిమాండ్తో కూడిన ప్రార్థన అన్నమాట. ధనం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రార్థన కూడా డిమాండ్తో ఉంటుంది దేవుని దగ్గర. వాళ్ళు ఉండే వ్యవహారం, వాళ్ళు నడిచే వ్యవహారం, వాళ్ళు కూర్చునే వ్యవహారం, మందిరంలో కూడా చాలా ధనవంతులను కూడా చూశాను. కొంతమందిని మందిరంలో వాళ్ళ వ్యవహారం వేరుగా ఉంటుంది. వాళ్ళకు ఒక ఆసనం వెయ్యాలా, సింహాసనం వెయ్యాలా మందిరంలో కూడా. వాళ్ళ పేరు చెప్పాలా, వాళ్ళని పొగడాలా, వాళ్ళు ఎంత అని చెప్పాలా. లేకపోతే వాళ్ళు మందిరానికి రారు. అర్థమైందండి? వాళ్ళు మందిరానికి రారు. ఉపవాసం ఉన్నారని ఉపవాస కూడికి పెడితే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేయాలన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు ఏదేంటంటే మేము దశమ భాగాలు ఇవ్వట్లేదా మందిరానికి? మేము మందిరానికి రావట్లేదు, అంత ధనవంతులమైనా మేము మందిరానికి రావట్లేదా? నాతో పాటు నలుగురిని తీసుకురావట్లేదా? ఇటువంటి ధీమా ఉంటుందన్నమాట ధనము కలిగినటువంటి వారికి. పేదవారికి ఉండదు, ధనం కలిగినట్టు. ఆత్మీయంగా దేవుని దగ్గర కూడా వాళ్ళు హవా ప్రదర్శించాలని చూస్తారు. దేవుని దగ్గర ప్రదర్శిస్తే ఎట్ట చెప్పండి? అందుకని ఎవరు నీతిమంతుడిగా వెళ్ళారు మందిరానికి వచ్చి? భేదవాడు వెళ్ళాడా, ధనవంతుడు వెళ్ళాడా? మా భేదవాడు సుంకరి రొమ్ము కొట్టుకొని అయ్యా నేను పాపినయ్యా. ఏమైనా భేద వాళ్ళల్లో ఆ మనస్సు ఉంటుందండి. భేద వాళ్ళల్లో ఆ మనస్సు ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది, ఆ తగ్గింపు ఉంటుంది. భేద వాళ్ళలో ధనవంతుల్లో ఉండదు. ఎందుకంటే ధనం అనేది ఆ విధంగా మనిషిని, ఎందుకంటే ప్రతిదానికి మనం ధనమే కదా కావాల్సింది భూమి మీద. ధనవంతులనే మనం గొప్పగా చూస్తాం కదా. ధనం అన్నిటికీ ఉపయోగపడిద్ది కదా, ఏదైనా చేయగలిగిద్ది కదా ధనం. ఒకడు అన్నాడు ఈ మధ్య, ధనమా నువ్వేం చేస్తావంటే, ఒక రచయిత సినిమా రైటర్ అనుకోండి, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, అత్తకోడల్ని విడదీస్తాను, తల్లిదండ్రులని పిల్లల్ని విడదీస్తాను, రాజ్యాలు కూలుస్తాను, ఏమైనా చేయగలను అని ధనం అంటదంట. ధనాన్ని మనం అడిగితే ఎందుకని? ధనంలో అంత బలం ఉందన్నమాట. ఎందుకంటే ధనం ఏదైనా చేయగలిగిద్ది. అందువల్ల ఈ ధనం కలిగి ఉన్నోడు నేను ఏదైనా చేయగలనని ధీమాతో ఉంటాడు. ఆ ధీమా వలన వాడు ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతాడు, గర్వంతో ప్రవర్తిస్తాడు, దురుసుగా మాట్లాడతాడు, ధనం మీద నమ్మికుంచుతాడు, దేవుని మీద నమ్మికుంచడు. ఇవన్నీ చేస్తాడు. కాబట్టే ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. సూది బెజ్జములో ఒంటి దూరుద్దేమో కానీ ఒంటి దూరటం కష్టం. కానీ ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట బహుదుర్లభం, కష్టం అని యేసయ్య చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్లా మనం ఇంకా చాలా వచనాలు చూసుకోవచ్చు బైబిల్లో. ధనవంతులని రేపు పొద్దున ఆయన ఏం చేస్తాడంటే, మీకు ఎలవు లేదు పరలోకంలో వెళ్ళిపోండి అంటాడు. అందుకని ధనం లేకుండా ఉండాలని కాదు నా ఉద్దేశం. మీలో ఎవరు కూడా ఒకవేళ ఇలా ఆలోచించొద్దు, ధనం లేకుండా ఉండాలా, ధనం ఉన్నా ధనం ఉంచుకోకూడదా, అలాని కాదు నా ఉద్దేశం. ధనం ఉన్నా ధనము లేనట్టే ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి. ధనం ఇస్తాడు దేవుడు, కొంతమందికి ధనం ఇస్తాడు, ధనం ఉండొచ్చు. ధనం మీద దేవుడు ధనాన్ని గురించి మాట్లాడట్లా, ధనం ఉన్న వాళ్ళ గురించి అంటే
వాళ్ళు అనీతిమంతులుగా ఉంటారు, పరలోకానికి వెళ్ళరని కాదు అక్కడ యేసయ్య మాట్లాడుతుంది. ధనవంతులుగా ఉన్నా కూడా ధనము లేనట్లుగా తగ్గించుకొని, గర్విష్ఠులు కాకుండా, ధనం మీద నమ్మిక ఉంచకుండా, ఉందా ధనం ఉంటుంది, దేవుడిచ్చాడు ఉంది, అది ఎంతవరకు అంతవరకే, వాడుకునేంతవరకే. కానీ ఏదైనా చేయగలగాలంటే ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. కాబట్టి నేను దేవుణ్ణి నమ్మాలా అని ఎవరైతే ధనం మీద నమ్మిక ఉంచక దేవుని మీద నమ్మిక ఉంచుతారో, అలా ముందుకు సాగుతారో వాళ్ళని పరలోకంలోకి అయినా, లేకపోతే పరలోకంలో అడుగుపెట్టడం చాలా కష్టం.